విజయ్ దేవరకొండ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ డమ్ని సాధించిన హీరో. స్టార్ హీరోగా టాలీవుడ్లో కంటిన్యూ అవుతూ పాన్ ఇండియా స్టార్గా ఎదగాలని తన నెక్స్ట్ ప్రాజెక్టుని ప్లాన్ చేశాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ అనే టైటిల్తో పాన్ ఇండియా రేంజ్లో సిల్వర్ స్క్రీన్ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అందాల భామ అనన్య పాండేతో జత కట్టి రొమాన్స్ చేయబోతున్నాడు. సినీ నటి రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, మకరంద్ దేశ్పాండే తారాగణంగా లైగర్ మూవీని రూపొందిస్తున్నాడు పూరి జగన్నాథ్. మెయిన్ స్టోరీ లైన్గా బాక్సింగ్ని ఎంపిక చేశారు మేకర్. దాంతో విజయ్ దేవరకొండను బాక్సర్గా చూపించడానికి తన టాలెంట్ని మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నాడు పూరి జగన్నాథ్. బాక్సింగ్ నేపథ్యం యూత్కి బాగా కిక్కిచ్చే అంశం కావడంతో లైగర్కి హైప్ క్రియేట్ అయింది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ కావడంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడానికి చక్కటి అవకాశం దక్కింది. యూత్లో ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండకు లైగర్ లాంటి మూవీ పాన్ ఇండియా స్టార్గా లాంచ్ కావడానికి దోహదపడుతుందంటున్నారు విశ్లేషకులు. హీరోకి ఇన్స్పిరేషన్ ఇచ్చే కీలక పాత్రలో మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ నటిస్తున్నాడు. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో 50 సార్లు బాక్సింగ్ ఛాంపియన్గా గెలిచిన అరుదైన రికార్డ్ హోల్డర్ మైక్ టైసన్. బాక్సింగ్ నుంచి రిటైర్ అయ్యాక కొన్ని హాలీవుడ్ చిత్రాలు నటించారు. మైక్ టైసన్ నటిస్తున్నందున లైగర్ చిత్రం పాన్ ఇండియా రేంజ్ని దాటి ఇంటర్నేషనల్ రేంజ్ని పొందినట్లే. ఆగస్టు 25న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుందని నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ 31న లైగర్ మూవీ గ్లిమ్స్ని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. లైగర్ గ్లిమ్స్ ప్రేక్షకులకు ఎలాంటి కిక్ ఇవ్వనుందో చూడాలి మరి.